హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈ సంక్రాంతికి హెల్దీ, టేస్టీ, సింపుల్గా అయ్యే రెసిపీ చూపించబోతున్నా. అది అవిసె గింజల నువ్వుల పట్టి. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్ అవిసె గింజలు, 1/2 కప్ నువ్వులు, 1.5 కప్ బెల్లం, 10 యాలుకలు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న అవిసె గింజల్ని దోరగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు మెయిన్గా షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇందులో గుడ్ ఫైబర్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. స్కిన్కి, హెయిర్కి సూపర్గా పనిచేస్తుంది. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తర్వాత అదే కడాయిలో మళ్ళీ నువ్వులు వేయించుకుందాం. నువ్వుల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. ఇది మోకాలు నొప్పులతో బాధపడే వారికి బాగా యూజ్ అవుతుంది. ఈ నువ్వులు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఈ రెండింటిని కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని వేరే కడాయి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా తీసుకున్న 1.5 కప్ బెల్లంని మనం పాకంలాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో నీళ్లు వేయకుండా బెల్లంని కరిగించుకోవాలి. బాగా మరిగి 10 నిమిషాలకి ముదురు పాకం అవుతుంది. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి 1 ప్లేట్లో వాటర్ తీసుకొని పాకాన్ని 2 డ్రాప్స్ వేసి ముద్దలాగా అయిందో లేదో చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న నువ్వులు, అవిసె గింజల పొడిని బెల్లం పాకంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. గింజలు, నువ్వులు, బెల్లం ఈ మూడిట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని టేస్ట్ కోసం యాడ్ చేసుకుందాం. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి మొత్తం ప్లేట్కి పూయాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ప్లేట్కి నెయ్యి పూయడం వలన పీస్ ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా షేప్గా వస్తుంది. తర్వాత చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో చాక్తో పీసెస్ కట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే పీసెస్ బాగా మంచిగా నీట్గా షేప్లో వస్తాయి. 20 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ని విడివిడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంతో అద్భుతమైన స్వీట్ రెడీ. ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.